ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నవరాత్రి మీద చేసిన. దీనికి నేను ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీ ఫోటో పెడదామని అనుకుంటే ఎండింగ్ వరకు చూడండి. చెప్తాను, కొన్ని చెప్పేస్తాను నేను. ఒకసారి డెమో చూద్దాం. చూశారు కదా, వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది, నో డౌట్. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను కొన్ని వీడియోస్ క్లిప్ అయితే యూజ్ చేసిన. ఆ వీడియో క్లిప్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. దాంతోపాటు పిఎన్జీస్ మీకు అంత అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే పిఎన్జీస్ అందులోనే ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇంకోటి వీడియో క్లిప్ మాత్రం యూజ్ చేయండి, ఓకేనా. ఫాంట్ కూడా ఈ వీడియో కింద ఇచ్చాను, యాడ్ చేసుకోండి, ఓకేనా. డెఫినెట్లీ యాడ్ చేసుకుంటే మీకైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఫాంట్ అవన్నీ అయితే ఇచ్చాను. నేను మ్యాక్సిమం దీనికి చాలా రకాలుగా చేద్దామని ప్లాన్ చేసిన, చాలా ప్రాబ్లం వచ్చింది నాకు. ఫస్ట్ ఇంకోలాగా, దాని తర్వాత ఇంకోలాగా, తర్వాత అది సెట్ చేసిన. ఓకే, ఇప్పుడు మీకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి, డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలాగైతే ఉంది మనకు. ఇలాగైతే ఉన్నప్పుడు ఫస్ట్ అయితే దీని బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్లో అనేది ఫైర్ యాడ్ చేయండి. ఫైర్ అనేది వీడియో కింద ఇచ్చాను నేను, అది యాడ్ చేద్దాం. ఎందుకంటే ఫైర్ తోటి ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. అది స్మాల్ ఫైర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి ఇలా. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకోండి. 90 degrees రొటేట్ చేసి కొంచెం జూమ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. కొంచెం సైజ్ తక్కువ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా సూపర్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. దాని తర్వాత యాజ్ ఇట్ ఈగా మనకు టైటిల్ అయితే వస్తుంది. ఇంకేమైనా యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ కూడా వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ మనమైతే ఒక ఫైర్ వీడియో అయితే యాడ్ చేద్దాం. అది నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఈ వీడియో అయితే ఉంటుంది. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైర్ ఎక్కడి నుంచి రివీల్ అవుతుందో అక్కడ నుంచి కట్ చేసి ముందుకు స్క్రోల్ చేసి రొటేట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. సౌండ్ అయితే దీంట్లో సౌండ్ ఉంటుంది కాబట్టి మ్యూట్లో పెడదాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, కొంచెం జూమ్ చేద్దాం, జూమ్ తక్కువైంది ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా జూమ్ చేయాలి, బై మిస్టేక్ జూమ్ అయితే తక్కువైంది. ఓకే, ఇప్పుడు చూడండి సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి మొత్తం ముచ్చుకుంటా. దాని తర్వాత ఇక్కడ మనకు దుర్గామాత ఫొటోస్ అయితే వస్తుంది. ఇందులో మీరు 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మీది చాలా బాగుంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే మీరు సైడ్లో అయినా ఫోటో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీని ప్లేస్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, ఒక ఫోటో రీప్లేస్ పెడతాను చూడండి. సొంత మన ఫోటో ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలో చెప్తా. కొంచెం మంచిగా ఉన్న ఫోటో, ఈ ఫోటో ఉంది, గర్ల్ ఫోటో అయితే చాలా బాగా అమేజింగ్గా సెట్ అవుతుంది. ఈ ఫోటో యాడ్ చేసిన ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇలా నచ్చకపోతే ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి, పిఎన్జీ ఫోటో యాడ్ చేయండి. పిఎన్జీ ఫోటో కూడా యాడ్ చేస్తా, ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది రామ్ చరణ్ సార్ది, దీన్ని పెట్టేసిన, సైజ్ కొంచెం తక్కువ చేసిన. దీంతోపాటు దీంట్లో టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఎడిట్ షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఈ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం హెడ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది తక్కువ చేస్తున్నా. ఇలా చేసుకోవచ్చు, సైడ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.